వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక మీ అందరు కూడా ఎరకనే దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా ఈడీ అని, ఏసీబీ అని, ఈ విచారణ అని, ఆ విచారణ అని, ఈ ఫార్ములా రేసింగ్ సంబంధించి ఎప్పుడు ఎవరికి ఎట్లాంటిది ఎక్కడి నుంచి నోటీసులు వస్తుందో, ఎవరు దానికి వెళ్లాల్సి వస్తుంది అనేది ఎవరు కూడా ఎరకలేని పరిస్థితి. అయితే మనకి రీసెంట్గా తెలిసిందే ఇలా పొద్దున్న నుంచి కూడా కేటీఆర్ వెళ్ళడం, ఇదంతా కూడా ఒక రభస జరగడం 40 నిమిషాల పాటు. సో ప్రజెంట్ మనతోటి పల్లె రవీంద్ర ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అసలు ఏంది న్యూ ఇయర్ అంటేనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసులా? న్యూయరే కాదు, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ఏ విధంగానైనా కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలన్నటువంటి రాజకీయ కక్ష ప్రతీకార చర్యని మొదలైంది. అది న్యూ ఇయర్ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఉగాది కావచ్చు, ఏది అయినా కావచ్చు, సందర్భమైనా కావచ్చు, అపరాత్రి పరరా అంటూ ఏమీ లేదు. ఏ క్షణము అవకాశం దొరికినా కూడా ఏ కారణంగా, ఏదో ఒక కారణంగా, ఏ కారణం లేకుండా కూడా కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలన్నది ఆయన పంతం గంతే. అంటే టార్గెట్ ఓన్లీ కేటీఆర్ గారినా? ఎందుకంటే మొన్నటి వరకు ఎర్రోడ్ల శ్రీనివాస్, అంతకుముందు పట్నం. ఓవరాల్గా చెప్పాలంటే కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, యాక్టివ్ లీడర్షిప్ని అందరిని కూడా టార్గెట్ చేస్తారు. దాంట్లో ఎవరైనా కావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలకి రకరకాల డిక్లరేషన్ల పేరు మీద మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి 420 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చింది. వేటిని కూడా అమలు చేసే స్థితిలో లేదు. వాటిని ప్రశ్నిస్తున్నటువంటి ఏకైక పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, టీఆర్ఎస్. దానికి నాయకుడిగా వెన్నుదన్నుగా బలంగా నిలబడినటువంటి నాయకుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా నాయకత్వం. కేటీఆర్ గారిని అధైర్యపరిచి కేసులు పెట్టినట్లయితే కేటర్ను అధైర్యపరిచేటటువంటి ఒక కుట్రపూరితంగా ప్రతీకార రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనుల్లో ఏదో ఒక రకంగా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని, ఇంకా టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా ఉండే లీడర్ల మీద ప్రశ్నించేటటువంటి గట్టిగా మాట్లాడే వాళ్ళ మీద ఏదో ఒకటి కేసులు బనాయించి వాళ్ళని జైల్లో పెట్టాలన్నదే ప్రయత్నం. సరే, ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు, ఓకే రైట్. కాకపోతే ఈ ఫార్ములా రేసింగ్ విషయంలో సర్కారు నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి నిబంధనలు లేకుండా, ఆర్బీఐ అనుమతులు లేకుండా, క్యాబినెట్ అనుమతులు లేకుండా డబ్బులు చెల్లింపు జరిగింది అనేది ఒక ప్రధాన వాదన. ఏమంటారన్న దాని మీద? ఇప్పుడు ఈ ఫార్ములా రేస్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అదొక ప్రెస్టీజియస్ యాక్టివిటీ. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఒక దఫా ఆర్గనైజ్ చేసింది. దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగాను దాదాపు 15,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. దాదాపు 700-800 కోట్లు హైదరాబాద్ నగరానికి రెవెన్యూ జనరేట్ అయింది. దాన్ని హైదరాబాదు ఒక విశ్వనగరంగా దానికి ఒక బ్రాండ్ కోసం ప్రయత్నం జరిగింది. దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. ఇది జరుగుతున్న ప్రాసెస్లో ఏదైతే ఈ ఫార్ములాకు సంబంధించినటువంటి ప్రాసెస్ జరుగుతున్నటువంటి సెకండ్ ఫేజ్కి జరగాల్సినటువంటి టైంలో, సెకండ్ సెషన్ జరుగుతున్నటువంటి టైంలో ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ టైంలో ఎవరైతే దానికి ఈవెంట్ మేనేజర్గా, స్పాన్సరర్గా ఉన్నటువంటి సంస్థ మాకు ఏం వ్యక్తిగతంగా లాభం జరగలేదన్న ఉద్దేశంతో అది డ్రాప్ అయింది. అది డ్రాప్ అయితే వెంటనే ఇంకా మిగతా రాష్ట్రాలు, మిగతా నగరాలు దాన్ని అందుకొని కండక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ టైంలో అది మన చేతుల్లో నుంచి పోకూడదన్న ఉద్దేశంతో కేటీఆర్ గారు హెచ్ఎండిఏ ఒక స్వతంత్ర ప్రతిపత్తి, ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. అంటే ఈ విషయంలో ఎక్కడ కూడా లోటుపాట్లు లేవు, ఎక్కడ అవినీతి జరగలేదు అంటారా? అవినీతికి నయా పైసా ఆస్కారం లేదు. ఏమైనా ఉంటే ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉండొచ్చు. ఆ ప్రొసీజరల్ ల్యాబ్స్ని ఎవరు చూసుకుంటారో అధికారులు చూసుకోవాలి. పొలిటికల్ అథారిటీ, పొలిటికల్ రిప్రజెంటేటివ్ ఎప్పుడు కూడా ప్రొసీజర్ చూసుకోరు. దాన్ని చూసేది ఎవరు? అధికారులు చూసుకోవాలి. ఒక మంత్రిగా, శాఖ మంత్రిగా ఇది దానికి పే చేసి దాన్ని ఇంకో స్టేట్ కానీ ఇంకో నగరాన్ని పోకుండా వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్పేసి మంత్రిగా అప్పుడు ఆదేశించిండు. దానికి సంబంధించి వెంటనే వాళ్లకు ఎవరో స్పాన్సర్ వచ్చేంత వరకు, మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం స్పాన్సర్ను ఏర్పాటు చేసుకుందాం కానీ, ప్రైవేట్ స్పాన్సర్ని ఏర్పాటు చేసుకుందాం కానీ, ఇప్పటికైతే ఇమీడియట్గా అది ఇంకొక రాష్ట్రానికో ఇంకో దేశానికో పోకుండా మన గవర్నమెంట్ తరఫున హెచ్ఎండిఏ నుంచి ఆ డబ్బులు కట్టండి, పే చేయండి అని చెప్పేసి చెప్పిండు. ఆ పే చేసే ప్రొసీజర్ని ఎవరు చూసుకోవాలి? దానికి సంబంధించినటువంటి అధికారులు చూసుకోవాలి. ఇట్ ఈస్ ఎ ప్రొసీజర్. కానీ ఆ అధికారులని మీరు కాకుండా కేటీఆర్ గారి మీదనే మీరు దృష్టి పెట్టి కేటీఆర్ గారి మీద పొలిటికల్ రాజకీయ కక్షపూరితంగా వ్యవహరించడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇవాళ ఈడీ విచారణకు వెళ్ళిన సందర్భంలో కేటీఆర్ ఒక మాట, సో ఖచ్చితంగా నేను నా న్యాయవాదులను తీసుకునే పోతా,
తీసుకోకుండా వెళ్తే పరిస్థితులు ఎట్లుంటాయో తెలియదు. అసలు ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? చూస్తున్నాం కదా, ఇటువంటి పరిస్థితుల్లో కూడా కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలన్నది రేవంత్ రెడ్డి గారి కుట్ర, రాజకీయ కక్ష, రాజకీయ ప్రతీకారంగా చేస్తున్నటువంటిది. ఎందుకంటే ఆ రోజు ఇవాళే కాదు, ఆ రోజు రేవంత్ మన కేటీఆర్ గారి స్వయన బహుమరుదైనటువంటి రాజు పాకాల గృహప్రవేశ కార్యక్రమంలో, గృహప్రవేశం రోజు అది ఫ్యామిలీ పార్టీ నడుస్తుంటే ఆ ఫ్యామిలీ పార్టీని కూడా పోయి రేవ్ పార్టీ అని ఒక 300-400 మంది పోలీసులు పోయి నానా యాగి చేసి చిల్లరగా చేసి ఆ ఫ్యామిలీస్ని టెర్రరైజ్ చేసి ఒక రాంగ్ మెసేజ్ని పంపించేటట్టుగా చేసి అయినా కూడా స్వయంగా రైడ్ చేసినటువంటి ఎక్సైజ్ అధికారినే ఆమెనే ఇక్కడ ఎటువంటి డ్రగ్స్కి సంబంధించిన ఆనవాళ్ళు లేవు, రేవ్ పార్టీ కాదు అని చెప్పేసి అధికారికంగా ప్రకటించింది. అయినా కూడా వాళ్లకు తీర్చకుండా అది జరుగుతుంది. అక్కడ ఏం ఆనవాళ్ళు దొరకలేదు కాబట్టి ఇది 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 మెసేజ్ ఇది ఇంపార్టెంట్. ఆనవాళ్ళు దొరకలేదని అధికారికంగా ప్రకటించడమే కాకుండా అక్కడనే స్పాట్లోనే మీడియాతో మాట్లాడటంతో పాటు పంచనామా రిపోర్ట్ కూడా ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన కక్షపూరితంగా ఏం చేసిండు, ఆ తర్వాత కేటీఆర్ గారు ఉండేటటువంటి విల్లాస్లో ఇంటి మీద రైడ్ చేసి పోలీసులు పంపించి అక్కడ డ్రగ్స్ పెట్టి ఏదో ఒకటి పెట్టేసి ఆయన మీద కేసు బనాయించాలని చేసి చూసిండు. ఆ రోజు కూడా కేటీఆర్ గారు అందరం కూడా పట్టుబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అడ్వకేట్ సమక్షంలో తప్ప మీరు దీన్ని చేయడానికి లేదని చెప్పేసి పట్టుబట్టి అప్పుడు ఆ రోజు కూడా వాళ్ళు ఆ డ్రగ్స్ ఏదో పెట్టి బనాయించే ఈయన మీద అక్రమ కేసు బనాయించే ప్రయత్నం చేశారు, అడ్డుకున్నాం. అట్లాగే తర్వాత లగచర్ల ఇష్యూలో కూడా ఆ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి పేరు మీద ఆయన ఏదో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు, కేటీఆర్ గారు ఇదంతా చెప్పించిండు అని చెప్పేసి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పించి అది కేటీఆర్ మీద ఆ రోజు కేసు పెట్టాలని చూసింది. కానీ అది విషయం తెలిసినటువంటి పట్నం నరేందర్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పిండు జడ్జి గారి ముందు, ఈ స్టేట్మెంట్ నేను ఇచ్చింది కాదు, నాకు సంబంధం లేదు, నా పేరు మీద పోలీసులు సృష్టించినటువంటి ఫేక్ స్టేట్మెంట్ అని చెప్పేసి జడ్జి గారి మెజిస్ట్రియల్ విచారణలో టైంలో ఆయన ముందు స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి కేటీఆర్ మీద ఆ రోజు కేసు పెట్టలేకపోయినారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఫార్ములా ఇట్లా అంటే ఫార్ములా ఇవాళ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో కేటీఆర్ ఇంకొక వ్యాఖ్యానం చేసిండ్రు. అదేంటంటే మళ్ళీ నా ఇంటి పైన నన్ను ఇక్కడ పిలిపిస్తున్నారు, నా ఇంటి పైన మళ్ళీ రైళ్లు చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు అని. వాస్తవమే కదండి. ఇప్పుడు ఎందుకంటే ఆ ప్రయత్నం ఆల్రెడీ రేవ్ పార్టీ సందర్భంలో అక్కడ రేవ్ పార్టీ దగ్గర ఏం దొరకనప్పుడు ఇంటి మీదకి వెళ్ళి అక్కడ ఇంట్లో 2 డ్రగ్స్ ప్యాకెట్లు వీళ్ళ విచారణకు పోయినట్టుగా పోయి అక్కడ దాంట్లో ఏదో సోదాకు పోయినట్టుగా పోయి ఆడ చేస్తున్న క్రమంలో అక్కడ వీళ్ళక్కడ పడేసి కనిపించకుండా 2 ప్యాకెట్లు చిన్న ప్యాకెట్లు డ్రగ్స్ ఏముంటే అంతసేపు చిన్న ప్యాకెట్లు పడేసి ఏగో డ్రగ్స్ దొరికింది అని చెప్పేసి కేసు బనాయించాలని చూసిండు. దాన్ని అప్రమత్తంగా ఉన్నాం కాబట్టి ఆ పని చేయలేకపోయింది. ఇవాళ కూడా కేసు పేరు మీద ఇక్కడ విచారణ జరుగుతుండే, ఈయన బయట ఉండగానే ఆ ఇంట్లో ఏదో చేసి అక్రమంగా బనాయించి ఏదో ఒక రకంగా కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలనేది వాళ్ళ కోరిక. సరే రైట్, అయినా కూడా కేటీఆర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు, టీఆర్ఎస్ నాయకత్వం కూడా సిద్ధంగా ఉన్నది. మేము ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, కొట్లాడి వచ్చినటువంటి వాళ్ళం, ఇటువంటి వాటి కేసులు కుట్రలు కుతంత్రాలు అన్నిటినీ ఎదిరించే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళం. భయపడేది ఏం లేదు. కేసులకు బరాబర్గా మీరు చేసే మోసాన్ని ఎండగడతాం. ప్రజలకు మీరు ఇచ్చినటువంటి 420 హామీలు ప్రతి హామీ నెరవేర్చేటట్టుగా మెడలు వచ్చేటట్టుగా చేస్తాం. ఎందుకంటే ఇవాళ రైతు భరోసా అయిపోయింది, తేలిపోయింది కదా మోసం అని. ఇవాళ రైతు మాఫీ ఎట్లా మోసం చేస్తారో రైతు బంధు నిన్న మొన్నటి వరకు ఏదో చెప్పారు, ఇలా 16-15 వేలు ఇస్తామని మీరు స్పష్టంగా చెప్పినటువంటి మీరు మీ మేనిఫెస్టోలో రైతు డిక్లరేషన్లో చెప్పినటువంటి మీరు నిన్న 12,000 అని అనౌన్స్ చేసిండు. అయిపోయి తేలిపోయింది. ఇంకా అది సాగు యోగ్యమైన భూమేట, దానికి డెఫినేషన్ ఏందో వాళ్ళకే తెలియాలి. ఇవన్నీ ప్రజలని మీకు నమ్మి ఓటేసినటువంటి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఆ మోసాన్ని టీఆర్ఎస్ నాయకత్వం కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో చాలా స్పష్టంగా ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాం. ప్రజల్లో ఈ కాంగ్రెస్ మోసాన్ని, కాంగ్రెస్ నాయకుల నయవంచాన్ని, ద్రోహాన్ని, మోసాన్ని చీల్చి చెండాడుతున్నాం కాబట్టి ప్రజల ముందు దోషిగా నిలబెట్టాం కాబట్టి కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలని పన్నాగం చేస్తున్నారు. సో పన్నాగం చేస్తున్నారంట. రేపటి రోజు నిజంగా జైల్లో పెడితే ఏంది పరిస్థితి? బరాబర్ ఏం భయపెట్టోళ్ళమా? జైలు ఏముకొస్తానా లేకపోతే కేసులు ఏముకొస్తానా? వాటన్నిటిని ఎదుర్కొంటే అన్నిటిని సిద్ధపడే కొట్లాడుతున్నటువంటి వాళ్ళం, అన్నిటిని సిద్ధపడే తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళం. ఇప్పుడు అన్నిటికీ సిద్ధపడే తెలంగాణను తెరలు చేస్తామంటే వీళ్ళు ఆగం చేస్తామంటే ఊరుకుంటామా? బరాబర్ తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడతాం.
ఇంకిత మరింత శక్తివంతంగా కూడా మరొక ఉద్యమ స్ఫూర్తితో నిలబడి కాపాడుకుంటాం, పోరాటం చేస్తూనే ఉంటే వదిలిపెట్టేది ఏం లేదు. డన్. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు అయిపోయిన విషయం మేరకనే ఇక కొత్త గవర్నమెంట్ కొత్త ఇయర్ వచ్చిందేందో కానీ పక్కన పెడితే ఈ కేసుల సుడిగుండంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ చుట్టుకుందనే చెప్పొచ్చు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి కేసు మర్చి అటు ఇటు అవుతూనే మళ్ళీ మనకి పట్నం కేసు ఇష్యూ మనకు తెలిసిందే, జైలు నుంచి బయటకు వచ్చిండు. ఆయన జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే ఎర్రోల శ్రీనివాస్ పైన కేసు, తర్వాత బయటకు వచ్చిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు మనం చూస్తుంటే కేటీఆర్ ఈడీకి సంబంధించిన కేసు కూడా మనకి ఇవాళ విచారణ జరిగే పరిస్థితి. సో మొత్తానికైతే న్యూ ఇయర్ ఏందో కానీ ఈడీ కేసులు కావచ్చు, ఏసీబీ కేసులు కావచ్చు, కోర్టుల కేసులు కావచ్చు, ఇవన్నీ ఒక సుడిగుండంలానే న్యూ ఇయర్ సందర్భంగా మారినది బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పొచ్చు.